డాక్టర్ గారు, హెచ్ఎస్వికి గురైన వ్యక్తి సంవత్సరాల తరబడి ఆ వ్యాధి మందులు జీవితాంతం వాడవలసిందేనా? హెచ్ఎస్వి వచ్చిన స్త్రీ గర్భం దాల్చవచ్చా? హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ హెచ్ఎస్వి అంటాం. హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ వ్యాధిని హెచ్ఎస్వి వ్యాధి అంటాం. ఈ వ్యాధి వచ్చిన వ్యక్తి అంటే హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ వల్ల వచ్చిన వ్యాధిని వచ్చిన వాళ్ళు సంవత్సరాల తరబడి మందులు వాడవలసిందేనా అంటే, కొంతమందికి ఆ వ్యాధి రాగానే మొదటి దశలోనే మందులు వాడగా ఏసైక్లోవిర్ మందులు వాడతాము, అలాగే మందులు ఉన్న యాంటీవైరల్ మందులు అవి వాడితే ఫస్ట్ అటెంప్ట్కే పోతుంది. 50% కేసుల్లో ఫస్ట్ టైంకే పోతుంది. ఇంకో 50% మాత్రం కొన్ని సంవత్సరాల పాటు ఉంటుంది. కొంతమంది మాత్రం జీవితాంతం ఉంటుంది. వస్తూ పోతూ ఉంటుంది. ఎవరికి వస్తూ పోతుందో చెప్పలేం. హెర్పిస్ సింప్లెక్స్ ఏంటంటే చిన్న నీటి పొక్కులు, మన చెమట పొక్కుల్లానే అవి ఒక గుత్తుల్లాగా ఒకచోట అలాగ వస్తాయి. మన క్లస్టర్స్, మన వెసికిల్స్ అంటాం నీటివి, అవన్నీ వరుసగా ఒక చోట ఇలా వచ్చేస్తాయి. ఒక చిన్నవి ఇలా ఉంటాయి. వచ్చిన ఏరియాలో అవి ఒక రోజు 2 రోజులు పగిలిపోతాయి, ఆటోమేటిక్ పగిలిపోతే అక్కడ ఎర్రగా అనిపిస్తుంది. దేని హెర్పిస్ సింప్లెక్స్ అంటాం. ఆ వచ్చినప్పుడు కొంచెం నొప్పి ఉంటుంది, పగిలిపోయి మరింత నొప్పి ఉంటుంది. మరి కింద పడి రుద్దుకుంటే చర్మం ఊడిపోతే నొప్పి ఉంటుంది. ఆరంగానే అదే నొప్పి పుడితే దాని అంచేత కొద్దిగా మందులు వాడుతుంటే మాత్రం ఒక 3 రోజుల్లో రిలీఫ్ బాగా వచ్చేస్తుంది. వరుసగా వారం 10 రోజులు మందులు వాడాలి డాక్టర్ పైన ఏసైక్లోవిర్. అలా తగ్గిపోతే అలా అది సాధారణంగా ఒక 10 రోజులు వాడేసేగల ఆ బిళ్ళ వాడగ ఏసైక్లోవిర్ బిళ్ళ వాడగల చాలా చెప్పాక 50% పీపుల్లో మొదటి దానికే పోతుంది. అలా కాకుండా మళ్ళీ వచ్చిందనుకోండి, మళ్ళీ వాడే 10 రోజులు. అలా కాకుండా ఒక సంవత్సర కాలంలో ఎవరికైనా సరే ఒక 6 సార్లు వచ్చింది అనుకున్నాం, 6 సార్లు అంతకంటే ఎక్కువ వచ్చింది అనుకున్నాం. సాధారణంగా 3 నెలలకో 4 నెలలకో అలా వస్తాయి. మొదట్లో 6 సార్లు వచ్చినట్లయితే, అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి వచ్చినట్లయితే, అలా తరచుగా వచ్చేట్లయితే మాత్రం ఇక వరుసగా వాడే కొన్ని సంవత్సరాల పాటు వరుసగా వాడే కరెక్ట్ పద్ధతి. అంటే ఈ డాక్టర్ డిసైడ్ చేస్తారండి. అది ఆ ఫ్రీక్వెన్సీ బట్టి, ఆ సివిరిటీ బట్టి, ఇంటెన్సిటీ బట్టి డాక్టర్ డిసైడ్ చేస్తారు. వీడు వచ్చినప్పుడల్లా మందు వాడుతుంటే సరిపోతుందా, లేకపోతే లాంగ్ కోర్సుగా వాడాలా? లాంగ్ కోర్స్, షార్ట్ కోర్స్, లాంగ్ కోర్స్ అంటాం. ఆ లాంగ్ కోర్స్ వాడాలా ఏమిటని డాక్టర్ డిసైడ్ చేస్తారు. దాని ప్రకారం డాక్టర్ చెప్పాల్సింది. సొంత వైద్యాలు పనికిరాడు మాత్రం గుర్తుంచుకోండి. నేను మందుల పేరు చెప్పినా ఆ మందులు మీరు వేసుకొని కాదు, మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడుకో. అయితే మీకేంటి ఏ రంగం ఉంటే వైద్యం చెబుతున్నా కానీ కాదు, ఆ డాక్టర్ ప్రకారంగా మందులు వాడండి. ఎప్పుడే సరే సొంత వైద్యం పనికిరాదు. ఈ రంగా సంవత్సరాలు వాడాల్సిందంటే కొంతమందికి. అలాగే హెచ్ఎస్వి వచ్చినవాడు హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ చాలా కామన్. మగవాడికి వస్తే ఆడవాళ్ళకి వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి, మగవాడికి పురుషాంగం మీద కనబడుతుంది, ఆడవాళ్ళకి యోని లోపల ఉంటుంది. పై కనబడకపోవచ్చు, యోని లోపల అది మరీ ఇబ్బందిగా ఉంటుంది. మాకు లేదని అంటారు, లోపల ఉంటుంది వాళ్ళకి. ఒక్కోసారి చక్రపడి నిప్పు కూడా ఉంటుంది వాళ్ళకి. ఇది 2 రకాలు ఉంటుందండి, హెచ్ఎస్వి1, హెచ్ఎస్వి2 అని. హెచ్ఎస్వి1 అంటే ఓరోజెనిటల్, ముఖ్యంగా నోట్లో నంజుపోకులు వచ్చాయంటారు. నంజుపోకు నోట్లో కురుపుల్లో వస్తాయి, ఇక్కడ కురుపులు వస్తాయి. ఆ నోట్లో కురుపులు వచ్చి అలా కొంతమందికి ఆగిపోతే హెచ్ఎస్వి1లో నోట్లో కురుపులు హెచ్ఎస్వి1. నోట్లో కురుపు వచ్చి ఆగిపోతే అంత కొంతమంది నోట్లో రాగా తర్వాత పురుషాంగం దగ్గర కూడా వస్తాయి వేపొక్కులు. ఇది హెచ్ఎస్వి1. దాన్ని ఓరోజెనిటల్ వైరస్ అంటాం, హెర్పిస్ వైరస్. ఓరోజెనిటల్, 2 ఓరో, అది జెనిటల్ అంటే జనరేరియల్ దగ్గర. అలాగే హెచ్ఎస్వి2 అనేది మెయిన్గా అది జననేంద్రియాల దగ్గర వస్తుంది మెయిన్గా. అంటే పురుషుడికి పురుషాంగం మీద లేదా ఆడవాళ్ళకి యోని దగ్గర వస్తుంది హెచ్ఎస్వి2 అనేది. ఆరుగా 2 రకాల వైరస్ వల్ల హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి వస్తుంటుంది. హెర్పిస్ సింపుల్ కానీ మనం హెర్పిస్ సింప్లెక్స్ వైరస్ అంటాం. ఇది ముద్దు పెట్టుకుంటే వస్తుంది, ముద్దు ద్వారా వస్తుంది. అలాగా ఒకరికి హెచ్ఎస్వి ఉండగా అంగ చూసేసాడు నోట్లోకి వస్తుంది. ఒక అమ్మాయి నోట్లో ముద్దు పెట్టుకున్నారు అనుకోండి,
నోట్లో తెలిసి ఆ నోటి కురుపులు ఏదో నంజు పొక్కులు మారు కురుపులు అంటారు. అది ముట్టుకుంటే ఆ మురుగు పెదాల మీద వస్తుంది, పెదాల మీద ఉంటాయి. ముద్దు పెట్టుకున్న ముద్దు సలైవా ద్వారా కూడా ఈ వ్యాధి పెడుతుంది. సెక్స్ చేయాల్సినలా మేము సెక్స్ చేయలేదండి, అయినా పురుషాంగం మీద పుండు వచ్చిన ఏంటంటే అంటారు, పురుషాంగం ఈ పుండు వచ్చే ఏంటంటే అంటారు. సెక్స్ చేయాల్సినలా చెప్పే కదా, నోట్లో వచ్చేస్తే నోటి ద్వారా దాంట్లో సలైవా ద్వారా వచ్చింది, ఆ నోటు కంటుకుంటే నోట్లోంచి HSV1 అయితే కింద పైన కూడా చేస్తుంది. అంచేత అయితే కొంత మందులు వాడడం అనేది ఆ డాక్టర్ షార్ట్ కోర్సెస్గా వాడడమా, లాంగ్ కోర్స్ వాడడమా, షార్ట్ కోర్సెస్ వాడడమా, ఎన్ని సంవత్సరాలు వాడాలి లేదా ఎన్ని నెలలు వాడాలి అనేది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అది చేసి సరిపోతుంది. అంచేత HSV వచ్చిన స్త్రీ గర్భం తాగొచ్చు. గర్భం అయితే ఆడు గర్భం ఆ పొక్కులు యోని మార్గం లోపల ఉంటాయి, అలాగే గర్భాశయ ముఖద్వారం దగ్గర కూడా ఉంటాయని చెప్పాను కదా. ఒకవేళ ఆ ఉన్నట్లయితే డాక్టర్ పరీక్ష చేసి అక్కడ ఉన్నట్లు గైనకాలజిస్ట్ పరీక్ష చేసి అక్కడ ఉన్నట్లు కనబడితే అప్పుడు ఆ బిడ్డని బాగా నార్మల్ కాన్పు కాకుండా సిజేరియన్ చేసేయడం మంచిది. ఎందుకంటే లేదా పుట్టుకుతున్న బిడ్డకి ఆ వ్యాధి రావచ్చు, పుట్టుకుతూనే రావచ్చు, అలాగే మాటిమాటిగా బిడ్డకి రావచ్చు. హెర్పిస్ సింప్లెక్స్ వ్యాధి పుట్టుకుతూనే సంక్రమించవచ్చు. లేకపోతే అలాంటి మీరు సిజేరియన్ చేసి తీసారనుకోండి అది సంక్రమించదు. ఎందుకంటే గుంబనీరు సంచి ద్వారా ఉన్నప్పుడు దాంట్లో ఈ క్రిములు లోపలికి వెళ్ళవు. గర్భాశయంలో ఉమ్మనీరు సంచిలో బిడ్డ శిశువు ఉంటుంది కనుక ఈ వ్యాధి సంక్రమించదు, అంచేత రాదు. నార్మల్ కాన్ఫిడెంట్ ఏమవుతుంది, ఆ ఉమ్మనీరు సంచి పగిలిపోతుంది, ఈ యోనిలో ఉంటుంది, గర్భాశయ ముఖద్వారం దగ్గర ఉంటాయి క్రిములు, అక్కడ అది ఉంటుంది. అలాంటిది సిజేరియన్ చేయడం బెస్ట్. సిజేరియన్ అది డాక్టర్ డిసైడ్ చేస్తారు. అక్కడ వ్యాధి క్రిములు యాక్టివ్గా ఉన్నాయా, వ్యాధి యాక్టివ్గా ఉందా, అసలు ఏమీ లేదు, సైన్స్ ఏం లేవు, ఉండాలి లేదు. ఏ రకం చిహ్నాలు అయితే మామూలుగా గర్భం తెచ్చుకోవచ్చు, మామూలుగా గర్భం తెచ్చుకోవచ్చు, గర్భం తెచ్చుకునే ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే మీకు ఇది తండ్రికి ఉంటే తల్లికి ఉంటే జబ్బు గర్భశిశు రావాలని లేదు, రాదు, కేవలం కాంటాక్ట్ ద్వారా వస్తుంది. అంచేత భయం అవసరం లేదు, నథింగ్ టు వరీ. అంచేత దాని గురించి ఆవిడ గర్భం తెచ్చుకోవచ్చు, మామూలుగా కానిపోవచ్చు. ఆ కానిపోయి సిజేరియన్ కానిప నార్మల్ కానిపోయి డాక్టర్ డిసైడ్ చేస్తారు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు డాక్టర్ సమరం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.